నిర్మాతలను ఇన్నాళ్లకు కరుణించారు పవన్ కళ్యాణ్. ఎట్టకేలకు ఈయన షూటింగ్ వచ్చారు. మరి ఈ జోరు కంటిన్యూ అవుతుందా, లేదంటే మళ్ళీ రాజకీయం అంటూ అటువైపు వెళ్ళిపోతారా? అధికారంలోకి వచ్చాక ఫస్ట్ టైం కెమెరా ముందుకొచ్చారు డిప్యూటీ సీఎం. మరి పవన్ ఫ్యూచర్ ప్లాన్స్ ఎలా ఉండబోతున్నాయి? సినిమాలన్నీ పూర్తి చేయాలని ఫిక్స్ అయిపోయారా? పవన్ అభిమానులు ఎప్పటినుంచో వేచి చూస్తున్న రోజు రానే వచ్చింది. దాదాపు ఏడాది తర్వాత మొహానికి రంగేసుకున్నారు పవర్ స్టార్. అప్పుడెప్పుడో ఎన్నికలకు ముందు సినిమాలకు దూరమైన పవన్ ఇన్నాళ్లకు హరిహర వీరమల్లు సెట్కొచ్చారు. విజయవాడ పరిసర ప్రాంతాల్లోనే ఈ చిత్ర కొత్త షెడ్యూల్ మొదలైంది. మార్చి 28న సినిమా విడుదల అంటూ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు మేకర్స్. ఏ సినిమా షూటింగ్ అయినా కూడా విజయవాడ పరిసర ప్రాంతాల్లోనే జరగాలని నిర్మాతలకు కండిషన్ పెట్టారు పవన్. దానికి తగ్గట్లుగానే వాళ్లు కూడా ఓకే అన్నారు. ఈ క్రమంలోనే ముందు వీరమల్లుకు డేట్స్ ఇచ్చారు జనసేనాని. దీని తర్వాత ఓజీ లైన్లో ఉంది. దాన్ని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చూస్తున్నారు పవన్. మరోవైపు ఓజీ మ్యూజిక్ సిట్టింగ్స్ జోరుగా జరుగుతున్నాయి. ఓజీలో ఈ మధ్యే సింబుతో పాడించారు తమన్. ఈ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు కూడా. మరోవైపు ఉస్తాద్ భగత్ సింగ్ వర్క్స్ కూడా ఊపందుకున్నాయి. వీరమల్లు ఓజీ పూర్తయిన తర్వాత జనవరి నుంచి హరీష్ శంకర్ సినిమా మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. కంటిన్యూ డేట్స్ కాకుండా వారంలో 2-3 రోజులు షూట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు పవర్ స్టార్.